ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయి 6 రోజులు గడుస్తుంది. మొదట్లో ఈ యుద్ధం 1-2 రోజుల్లో అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇది రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతుంది, మరింత భీకరంగా మారుతుంది. మొదట్లో ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ పైన దాడి చేశాయి. మొదటి దాడిలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమీనీని అంతం చేశారు. సుప్రీం లీడర్ చనిపోతే ఇరాన్ వెంటనే సరెండర్ అయిపోతుంది అనుకున్నారు. కానీ దానికి కంప్లీట్ రివర్స్ జరిగింది. నేను మీకు నా నిన్నటి వీడియోలో చెప్పాను, ఇరాన్లో 2 రకాల మిలిటరీస్ ఉంటాయి. ఒకటి దేశం కోసం, దేశాన్ని కాపాడడానికి పనిచేసే మిలిటరీ. వీళ్ళు దేశ బార్డర్లో ఉంటారు, దేశ ఇంటర్నల్ సిచ్యువేషన్ని కూడా మేనేజ్ చేస్తారు. ఇంకో మిలిటరీ ఉంటుంది, అదే IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఈ పేరు విని మీకు అర్థమై ఉంటుంది, ఇది కేవలం మతానికి సంబంధించిన ఆర్మీ. వీళ్ళు సుప్రీం లీడర్కి సెక్యూరిటీగా ఉంటూ తమ ఇస్లాం మతాన్ని దేశం మొత్తం స్ప్రెడ్ చేయాలి, ప్రపంచం మొత్తానికి ఇస్లాంని స్ప్రెడ్ చేయాలి అనే రాడికల్ థాట్ కలిగిన ఆర్మీ ఇది. అయితే ఈ ఆర్మీకి దేశ డిఫెన్స్ పైన, దేశంలో ఉన్న ప్రతి ఆయుధం పైన కూడా ఫుల్గా రైట్స్ ఉంటాయి. అందుకే సుప్రీం లీడర్ని ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసిన తర్వాత వీళ్ళు లీడర్ లేకుండా అయిపోయారు. వీళ్ళను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఎవ్వరూ లేరు. అందుకే ఇప్పుడు ఇరాన్ మొత్తాన్ని వీళ్ళు తమ కంట్రోల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా అటు మిడిల్ ఈస్ట్ దేశాలపైన, ఇటు ఇజ్రాయెల్ పైన, అమెరికా మిలిటరీ బేస్లపైన దాడులు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు ఈ యుద్ధం రోజు రోజుకి పెద్దది అవుతుంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు అన్నీ కలిసి ఇరాన్ పైన యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాయి. అమెరికా, నాటో దేశాల్ని కూడా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతోంది. ఫ్రాన్స్, UK, జర్మన్ లాంటి దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ అన్ని దేశాలు కలిసి ఇరాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది. ఇన్ని దేశాలు కలిసి వచ్చినప్పుడు ఇరాన్ని సపోర్ట్ చేయడానికి కూడా వేరే దేశాలు వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మేజర్గా చైనా, రష్యాలు తమ వెపన్స్ని, డ్రోన్స్ని ఇరాన్కి భారీగా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అంటే రోజు రోజుకి ఈ యుద్ధం ఇంకా పెద్దది కాబోతుంది. అందుకే మన ఇండియా ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి రేపు యుద్ధం ఇండియా వరకు ఎక్స్పాండ్ అయితే రెడీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ని ప్లాన్ చేసింది. దానికోసం రాజస్థాన్లోని పాకిస్తాన్ బార్డర్ ఏరియాలో నోటంని జారీ చేసింది. నోటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్. దీని అర్థం, మేము పలానా ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు చేయబోతున్నాము, మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబోతున్నాము. అంటే అక్కడ గాల్లో మిసైల్స్ ఎగురుతూ ఉంటాయి. మిలిటరీ తమ డ్రోన్స్ని టెస్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎటువంటి విమానాలు రాకూడదు, వస్తే అవి మిసైల్స్ తాకిడికి డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది అని ముందుగానే ఇన్ఫార్మ్ చేయడం. మార్చి 5 నుంచి 12వ తేదీ వరకు 7 రోజుల వరకు ఈ నోటం యాక్టివ్గా ఉంటుంది. ఇండియా సడన్గా ఇలా ఎందుకు చేస్తుంది అంటే, ఇంటర్నల్గా మన మిలిటరీకి, సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా ఇన్పుట్ వచ్చి ఉంటుంది. ఇరాన్ యుద్ధం ఇప్పుడే ఆగేలా లేదు, ఇంకా 2-3 వారాల వరకు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది అని ట్రంప్ కూడా చెప్పారు. పైగా మన పక్కనే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వార్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. పాకిస్తాన్ బయట చెప్పట్లేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వీళ్ళను అన్ని విధాలా డిస్ట్రాయ్ చేస్తున్నారు. మీరు నమ్మరు, తాలిబాన్లు మనం ఎలా పాకిస్తాన్ని దాడి చేశామో సేమ్ అలాగే దాడులు చేస్తున్నారు. 2 డేస్ బ్యాక్ తాలిబాన్లు తమ దగ్గర ఉన్న డ్రోన్స్తో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసి దాడులు చేశారు. పాకిస్తాన్ ఏమో అలాంటిది ఏమీ జరగలేదు, ఆఫ్ఘనిస్తాన్ అబద్ధం చెప్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బాగ్రమ్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది అనే విషయం అబద్ధమైతే పాకిస్తాన్ తిరిగి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇక్కడ తాలిబాన్లు చెప్పేది ఎంతో అంత నిజమే కావచ్చు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన మనలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడి చేసి ఉండవచ్చు. ఇలాంటివి చూసినప్పుడే నాకు ఎందుకో ఆఫ్ఘనిస్తాన్కి మన ఇండియా వెనక నుంచి సపోర్ట్ ఇస్తుంది అనిపిస్తుంది. అలా సపోర్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. మన శత్రువుల్ని మనం నాశనం చేయడానికి మనం వేరే దేశాన్ని యూజ్ చేస్తున్నాము, అది తప్పే కాదు. బహుశా మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ గురించిన ఇంటెలిజెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉండవచ్చు. దాన్ని ఉపయోగించి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ పైన దాడులు చేస్తుండవచ్చు. ఎనీవే, మన ఇండియా నోటం జారీ చేసిన వెంటనే పాకిస్తాన్ హై అలర్ట్ని ప్రకటించింది. నిజం చెప్పాలంటే వాళ్ళలో భయం స్టార్ట్ అయింది. అసలే పాకిస్తాన్లో పరిస్థితులు చాలా వరస్ట్గా ఉన్నాయి. దేశ ఎకానమీ ఎప్పుడు లేనంతగా వరస్ట్ కండిషన్లో ఉంది. ప్రజలకు తినడానికి తిండి దొరకట్లేదు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ పైనుంచి యుద్ధం చేస్తూనే ఉంది. ఇలాంటి టైంలో ఇండియా కూడా నోటం జారీ చేసేసరికి పాకిస్తాన్లో వణుకు మొదలైంది.
పాకిస్తాన్ భయపడడంలో తప్పు లేదు. ఎందుకంటే మనం ప్రతిసారి వీళ్ళపైన ఇలా నోటం జారీ చేసి సడన్గా అటాక్ చేస్తాము. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇండియా ఇలాగే మిలిటరీ డ్రిల్ చేస్తున్నాము అని చెప్పి ఒక్కసారిగా పాకిస్తాన్ పైన సర్ప్రైజ్ అటాక్ మొదలుపెట్టింది. పాకిస్తాన్ మినిస్టర్లు కూడా ఇప్పుడు మన ఇండియా జారీ చేసిన నోటం పైన రియాక్ట్ అవుతున్నారు. అందులో మొదటివాడు ఈ ఖ్వాజా ఆసిఫ్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్. నిజం చెప్తున్నాను, వీడంత జోకర్ మినిస్టర్ ఇంకోడు ఉండడు. ఒకసారి మీరు ఆలోచించండి, పాకిస్తాన్ మిలిటరీ మొత్తం ఈ ఆసిఫ్ మునీర్ అండర్లో ఉంటుంది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ దేశం మొత్తం కూడా వీడి అండర్లోనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ డిఫెన్స్ మినిస్టర్ ఏం చేస్తాడు? అసలు వీడి పనేంటి? ఇలా ట్వీట్లు వేయడము, నోటికి వచ్చింది వాగడం తప్ప వీడు చేసేది ఏమైనా ఉంటుందా? ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు అంటే ఇజ్రాయిల్ అండ్ ఇండియా కలిసి పాకిస్తాన్ని ఒక వెసల్ స్టేట్ లాగా మార్చాలి అని చూస్తున్నాయంట. ఇక్కడ వెసల్ స్టేట్ అంటే వేరే దేశం చేతి కింద పప్పెట్లా పనిచేయడం. పాకిస్తాన్ని వెసల్ స్టేట్ చేయాల్సిన అవసరం ఉందా? వీళ్ళు ఆల్రెడీ అమెరికా చేతిలో పప్పెట్ లాగా బిహేవ్ చేస్తున్నారు కదా. అమెరికా ఏది చెబితే పాకిస్తాన్ అదే చేస్తుంది. వీళ్ళు ఆల్రెడీ వేరే దేశాలకు బానిసల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళను అలా మార్చాల్సిన అవసరం ఏముంది? ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్కి వార్నింగ్ ఇస్తుంది. ఏమనో తెలుసా? ఇరాన్, నువ్వు వెంటనే ఈ యుద్ధాన్ని ఆపేయి, లేదా మేము కూడా యుద్ధంలో ఇన్వాల్వ్ అయి నీ పైన దాడి చేయాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇస్తుంది. షాకింగ్గా ఉంది కదూ. పాకిస్తాన్ ఇలా ఎందుకు మాట్లాడుతుంది అని. పాకిస్తాన్ ఇక్కడ ఇరుక్కుపోయింది కాబట్టి మాట్లాడక తప్పదు. మీకు గుర్తుందా, సెప్టెంబర్ 2025 సమయంలో ఈ పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒక డిఫెన్స్ ప్యాక్ట్ అగ్రిమెంట్ చేసుకుంది. దాని ప్రకారం సౌదీ అరేబియా పైన ఏదైనా దేశం అటాక్ చేస్తే పాకిస్తాన్ పైన చేసినట్టు. అప్పుడు వెంటనే పాకిస్తాన్ తమ మిలిటరీని, వెపన్స్ని యూజ్ చేసి సౌదీ అరేబియాను కాపాడాలి. వీలైతే పాకిస్తాన్ తమ న్యూక్లియర్ వెపన్స్ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియా పైన ఎవరు దాడి చేస్తున్నారు? ఇరాన్ చేస్తుంది. సౌదీ అరేబియా పాకిస్తాన్కి అప్పులు ఇస్తుంది, చాలా డబ్బుల్ని ఇచ్చింది. ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్కి డబ్బు ఇచ్చేదే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళను వాడుకుందాము అని. అందుకే ఇప్పుడు పాకిస్తాన్కి వేరే ఆప్షన్ లేదు. పాకిస్తాన్ ఇప్పుడు సౌదీ అరేబియాను కాపాడడానికి తమ ఆర్మీని పంపిస్తుంది, తమ దగ్గర ఉన్న మిసైల్స్ని పంపిస్తుంది, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని పంపిస్తుంది. బై ద వే, ఇవన్నీ వీళ్ళు చైనా నుంచి చీప్ రేటుకి కొన్నవి. ఇవి పనిచేస్తాయో లేదో కూడా తెలియదు, బట్ వీళ్ళు సౌదీ అరేబియాకు వాటిని పంపిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఈ పాకిస్తాన్ సౌదీ అరేబియా నుంచి తమ పైన దాడులు చేయడానికి వస్తుంది అని ఇరాన్ ఈ పాకిస్తాన్ పైన దాడి చేస్తే ఎలా ఉంటుంది? అసలే ప్రజెంట్ ఇరాన్ అక్కడి ప్రభుత్వం చేతిలో లేదు. రాడికల్ ఆర్మీ అయిన ఐఆర్జీసీ కంట్రోల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ పైన ఖచ్చితంగా మిసైల్స్తో దాడి చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది. ఈస్ట్ సైడ్ నుంచి మన ఇండియా దాడి చేయడానికి రెడీగా ఉంది. సౌత్ నుంచి వాళ్ళ సొంత దేశంలోని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ కూడా దాడి చేస్తే పాకిస్తాన్ తట్టుకోగలదా? వీళ్ళు ఎటువంటి అడ్వాన్స్ మిలిటరీ వెపన్స్ లేని తాలిబాన్స్ని తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది తమ చుట్టూ ఉన్న అన్ని దేశాలతో వైరం పెట్టుకొని వీళ్ళు బతకగలరా? ఏ దేశం కూడా అలా చెయ్యాలి అనుకోదు. కానీ పాకిస్తాన్కి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు డిఫెన్స్ అగ్రిమెంట్ చేశారు కాబట్టి సౌదీ అరేబియాను కాపాడడానికి తమ సైనికుల్ని పంపి వాళ్ళను బలి చేయక తప్పదు. పాకిస్తాన్ సైనికుల ప్రాణాలకి అసలు విలువే లేదు. వాళ్ళు వాళ్ళ దేశం కోసం చావాలి అండ్ డబ్బు కోసం ఇలా వేరే దేశాల కోసం, సౌదీ అరేబియా లాంటి దేశాల కోసం కూడా చావాలి. కానీ మన భారత్లో అలా కాదు. మనం ఏ దేశం అండర్లో ఇన్ఫ్లుయెన్స్లో లేము. మనం సొంతంగా ఆలోచిస్తాము, సొంత నిర్ణయాలు తీసుకుంటాము. మోర్ ఇంపార్టెంట్లీ, భారత సైనికులు కేవలం తమ సొంత దేశం కోసం మాత్రమే పోరాడతారు, సొంత దేశం కోసమే ప్రాణాలు ఇస్తారు. అంతేకాని ఇలా డబ్బు కోసం, ఇతర దేశాల ఇన్ఫ్లుయెన్స్కి లొంగి వేరే దేశాల్ని కాపాడడానికి వెళ్ళి తమ విలువైన ప్రాణాల్ని వేస్ట్ చెయ్యరు. భారత ప్రభుత్వం అలా చెయ్యనివ్వదు. అలా జరిగిన రోజు భారతీయులుగా మనమంతా ఫెయిల్ అయినట్టు. కానీ అది ఎన్నటికీ జరగదు. ఈ ప్రపంచంలో తమను తాము కాపాడుకునే అసలైన స్వాతంత్ర దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాలు ఉన్నాయి. కానీ అందులో కేవలం 4 దేశాలు మాత్రమే నిజంగా స్వాతంత్ర దేశాలు. అందులో 1 అమెరికా, 2 రష్యా, 3 చైనా, 4 మన భారత్. ఇవే స్వతంత్ర దేశాలు అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ దేశాలపైన ఎవ్వరు కూడా దాడి చేయడానికి ధైర్యం చేయరు.
అండ్ ఈ దేశాలు ఇతర దేశాల ఇన్ఫ్లుయెన్స్లో ఉండవు, ఇతరుల చేతిలో పప్పెట్లాగా బిహేవ్ చేయవు, సొంత నిర్ణయాలు తీసుకుంటాయి, సొంతంగా పోరాడతాయి, తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా వెళ్తాయి. ఇప్పుడు మీరు కొందరు యూరోపియన్ దేశాలు ఉన్నాయి కదా బ్రదర్ అంటారు, కానీ అవి చాలా చిన్న దేశాలు. ఆ దేశాల పాపులేషన్ 5-10 కోట్లు కూడా ఉండదు. ఏదైనా పెద్ద దేశం వాటిని ఆక్యుపై చేయాలి అనుకుంటే పెద్దగా టైం పట్టదు. ప్రజెంట్ ఇరాన్లో జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భారతీయులకు ఒక కనువిప్పు లాంటిది. మన భారత్ బాగా రిచ్ కంట్రీ కాకపోవచ్చు, కానీ మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ అని ఈ యుద్ధం ప్రూవ్ చేసింది. కానీ నాకు ఇక్కడ బాధను కలిగించిన విషయం ఏమిటంటే మన దేశంలోని అపోజిషన్ పార్టీలు, వీళ్ళు మన దేశం కోసం పనిచేస్తున్నారా, మన శత్రువుల కోసం పనిచేస్తున్నారా అర్థం కావట్లేదు. 2 రోజుల క్రితం యుద్ధంలో అమెరికాకు చెందిన 3 ఫైటర్ జెట్లు కూలిపోయాయి. అప్పుడు అమెరికాలోని అపోజిషన్ లీడర్లు ఏం చెప్పారో తెలుసా? ఎస్, మా విమానాలు కూలిపోయాయి, కానీ శత్రువుల్ని అంతం చేసే వరకు మేము వెనక్కి తగ్గము అని చెప్పారు. అండ్ ఆ ఫైటర్ జెట్లు శత్రువుల కారణంగా కూలలేదు, ఫ్రెండ్లీ ఫైర్లో కూలిపోయాయి అని చెప్పారు. అదే మన దేశంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో అపోజిషన్ పార్టీస్ ఎలా మాట్లాడాయో తెలుసా? వీళ్ళ మాటలు పాకిస్తాన్కి సపోర్ట్ చేసేలాగా ఉన్నాయి. వీళ్ళు చెప్తారు, ఇండియా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని పాకిస్తాన్ చిత్తు చేసేసింది, ఇండియాకు చెందిన అనేక ఫైటర్ జెట్లు పాకిస్తాన్ కూల్చేసింది అని చెప్తున్నారు. మిస్టర్ మోడీ, మన ఇండియాకు చెందిన ఎన్ని ఫైటర్ జెట్లు కూలిపోయాయి మీరు మాకు చెప్పాలి, దేశ ప్రజలకు చెప్పాలి అని యుద్ధం జరుగుతున్న సమయంలో మోడీ ప్రభుత్వాన్ని, మన సెంట్రల్ గవర్నమెంట్ని అపోజిషన్ పార్టీలు ప్రెజరైజ్ చేశాయి. దేశం ఆల్రెడీ యుద్ధంలో ఉన్నప్పుడు మన ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయి, మన సైనికులు ఎంతమంది చనిపోయారు అనే విషయాన్ని రివీల్ చేస్తే అది శత్రువులకు బలాన్ని ఇస్తుందా లేదా? మన వీక్నెస్ని మనమే బయట చెప్పుకున్నట్ట కాదా? ఆ మాత్రం కామన్ సెన్స్ మన దేశంలో ఉన్న అపోజిషన్ లీడర్లకు ఎందుకు లేదు? అలాగే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి మనకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఇందులో కూడా ఈ అపోజిషన్ పార్టీలు మన ఇండియాను లాగుతున్నాయి. మన దేశంలోని అపోజిషన్ పార్టీ లీడర్ల బిహేవియర్ చూస్తుంటే వీళ్ళు ఇండియాను ఈ యుద్ధంలో లాగాలి అనుకుంటున్నారు అనిపిస్తుంది. ఈ యుద్ధం జరిగే ముందు మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళారు. దేశాల మధ్య కొన్ని అగ్రిమెంట్స్ గురించి, డిఫెన్స్ అగ్రిమెంట్ గురించి మోడీ గారు వెళ్ళారు. కానీ మన అపోజిషన్ పార్టీలు ఏం చెప్తున్నారో తెలుసా? మోడీ ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్ళాడు? మోడీ నేతన్యాహుతో చేతులు కలిపి ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాడా? ఈ యుద్ధం గురించి మోడీకి ముందే తెలుసా? మోడీ ఇరాన్కి సపోర్ట్గా ఎందుకు మాట్లాడట్లేదు, మోడీ ఇరాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని మన అపోజిషన్ పార్టీలు కంటిన్యూగా సెంట్రల్ గవర్నమెంట్ని, మోడీని ప్రెషరైజ్ చేస్తున్నాయి. ఈ బఫూన్లకు అర్థం కాని విషయం ఏమిటంటే మోడీ ఇరాన్ని సపోర్ట్ చేస్తే మనం అమెరికాకు, ఇజ్రాయెల్కి, అలాగే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు శత్రువులుగా మారుతాము. మిడిల్ ఈస్ట్ దేశాల్లో దాదాపు 1 కోటి కన్నా ఎక్కువ మంది మన భారతీయులు పని కోసం వెళ్తారు. ఇరాన్కి సపోర్ట్ చేసి ఇప్పుడు వీళ్ళ ప్రాణాలని రిస్క్లో పెడదామా? మనకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి, టెక్నాలజీ పరంగా హెల్ప్ చేసే, ఇంకా ఇతర చాలా విషయాల్లో హెల్ప్ చేసే మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలా, లేదా ఒక డిక్టేటర్గా దేశాన్ని రన్ చేసి తనకు అగెన్స్ట్గా మాట్లాడిన దాదాపు 30,000 మంది అమాయక ముస్లింలను చంపేసిన ఈ ఖమీనీని సపోర్ట్ చేయాలా? ఇరాన్ ఏమీ మన ఇండియాకు మిత్రదేశం కాదు. చాలామంది అపోజిషన్ లీడర్లు ఇరాన్ మనకు చాలా క్లోజ్ అండ్ అనేక విషయాల్లో మనకు హెల్ప్ చేసింది అని చెప్తున్నారు. కానీ ఆర్టికల్ 370 తొలగించినప్పుడు ఇరాన్ మన ఇండియాను క్రిటిసైజ్ చేసింది. దేశంలో సిఏఏ తీసుకొద్దామని చెప్పినప్పుడు కూడా ఇరాన్ మనకు అగెన్స్ట్గా మాట్లాడింది. అలాగే మన దేశంలో జరుగుతున్న ఢిల్లీ రియోట్స్ గురించి కామెంట్ చేయడానికి ఈ ఇరాన్ ఎవరు? ఇండియా ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇరాన్ ఎందుకు మాట్లాడాలి? కానీ ఈ ఖమీని మేము ఇండియాలో ముస్లింపై జరుగుతున్న దాడుల గురించి చాలా చింతిస్తున్నాము, ఇండియా తమ దేశంలో ఉన్న ముస్లిమ్స్ని కాపాడాలి అంటూ ట్వీట్ చేశాడు. మన దేశంలోని ముస్లింలు మిగతా మెజారిటీ ముస్లిం దేశాల కంటే సేఫ్గా ఉన్నారు. ఆ విషయాన్ని మన దేశంలో ఉన్న చాలామంది రియలైజ్ కాకపోవచ్చు, కానీ అది నిజం. ఇతను కావాలని ఇండియాను వరల్డ్ స్టేజ్ పైన డిగ్రేడ్ చేయడానికి చాలాసార్లు ట్వీట్ల ద్వారా, ఇతర యాక్టివిటీస్ ద్వారా ఇండియాను టార్గెట్ చేశాడు. అలాంటి వీడికి, వీడి దేశమైన ఇరాన్కి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇప్పుడు మీలో కొంతమంది లేదు బ్రదర్, ఇరాన్ మనకు చాబహార్ పోర్ట్ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేసింది అంటారు. నిజమే, చాబహార్ పోర్టు విషయంలో ఇరాన్ మనకు సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ పోర్టు ద్వారా మనకు ఎంత బెనిఫిట్ ఉంటుందో మనకన్నా ఎక్కువ బెనిఫిట్ ఇరాన్కి ఉంటుంది. అందుకే వాళ్ళు దానికి హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ పోర్ట్ని నిర్మించడానికి మనం అమెరికా నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాం.
ఇందులో ఇరాన్ చేసింది ఏమీ లేదు, వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పి ఒప్పుకున్నాడు తప్ప ఇండియాతో ఫ్రెండ్షిప్ కోసం కాదు. ఒకవేళ వీళ్ళు నిజంగా ఇండియాతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి అనుకుంటే మన దేశానికి అగెన్స్ట్గా ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ మన దేశంలోని అపోజిషన్ పార్టీలు పవర్లోకి రావడానికి ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ ఓట్ల కోసం చాలా నీచపు రాజకీయాన్ని చేస్తున్నాయి. వీళ్ళు పవర్లోకి రావడానికి దేశాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడరు అని ఇప్పుడు వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే అర్థమవుతుంది. ప్రజెంట్ మన ఇండియా సడన్గా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మన వరకు స్ప్రెడ్ అవ్వచ్చు అనే పాసిబిలిటీని మైండ్లో పెట్టుకొని దానికి సిద్ధమవుతుంది. దానికోసమే రాజస్థాన్లో 7 రోజుల వరకు ఒక అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ని చేయబోతుంది. ఇది కేవలం మిలిటరీ డ్రిల్లా లేదా పాకిస్తాన్ పైన మళ్ళీ మనం సడన్గా అటాక్ చేయబోతున్నాం అనేది తెలియదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇండియా ఇలా ప్రిపేర్గా ఉండడం మంచిదేనా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మన వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? ఆపరేషన్ సింధూర్లో లాగా ఇప్పుడు కూడా సడన్గా మనం మిలిటరీ ఎక్సర్సైజ్ అంటూ పాకిస్తాన్ పైన దాడి చేస్తే ఎలా ఉంటుంది? ఈసారి చేసే దాడితో పాకిస్తాన్కి ఇండియాను టచ్ చేయాలి అంటే వణుకు పుట్టేలా చేస్తే ఎలా ఉంటుంది? మీ ఆలోచనల్ని ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.